ఛత్రపతి సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలో ప్రభాస్ పై తిమింగలంతో పోరాడి దాని పొగరును అణిచి మరీ ప్రభాస్ పడవ మీదకు వచ్చేస్తాడు. ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యం. నిజ జీవితంలో మాత్రం తిమింగలం బారిన పడితే బతికి మళ్లీ బట్టకట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఒక్కసారి తిమింగలం బారిన పడితే భూమిపై మనకు నూకలు చెల్లిపోయినట్టే. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ సినిమా రేంజ్లో ఓ వ్యక్తి మీద తిమింగలం దాడి చేసి మింగేస్తే బతికి బయటపడ్డాడు. ఇదెలా సాధ్యమైంది? తిమింగలం మింగేసిన వ్యక్తి మళ్లీ బయటకు రావటం సాధ్యమేనా? ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకు తిమింగలం మింగి బయటకు ఊసేసింది? అసలు కారణమేంటి? చిలీకి చెందిన అడ్రియన్ సిమాన్కాస్ అనే యువకుడు తండ్రి డెల్తో కలిసి పటగోనియా తీరానికి వెళ్లి అక్కడ కయాక్ తీసుకుని సముద్రంలోకి వెళ్లారు. కయాక్ అంటే ఒక చిన్న పడవ లాంటిది. ఇందులో ప్రయాణించే వారిని కయాకర్ అంటారు. ఆడ్రియన్కు కయాకర్గా సముద్రంలో విహరించటం అంటే ఇష్టం. అందుకే తన తండ్రితో కయాకర్తో సముద్రంలో విహరించటం మొదలుపెట్టాడు. ఇలా సరదాగా సాగిపోతున్న వారి ప్రయాణంలో ఊహించని ప్రమాదం ఉప్పెనలా వచ్చి పడింది. వారి వెనుక నుంచి హంప్యాక్ అనే తిమింగలం ఒక్కసారిగా దాడి చేసింది. ఇది గమనించిన తండ్రి కొడుకులు ప్రాణాలు కాపాడుకోవటానికి నీళ్లల్లోకి దూకే ప్రయత్నం చేశారు. తండ్రి డెల్ కిందకు దూకేశాడు. కానీ ఆడ్రియన్ సిమాన్కాస్ మాత్రం కయాక్లోనే ఉండిపోయాడు. దీంతో ఆ భారీ తిమింగలం పసుపు రంగులో ఉన్న కయాక్తో సహా ఆడ్రియన్ సిమాన్కాస్ను మింగేసింది. భయంతో కంగారుగా ఎలాగోలా తీరానికి చేరుకున్న ఆడ్రియన్ తండ్రి డేల్ భయంతో కేకలు వేస్తూనే వీడియో తీయటం ప్రారంభించాడు. ఆడ్రియన్ కూడా తన ప్రాణం పోయినట్టేనని భావించాడు. తిమింగలం మింగిన వెంటనే ఆడ్రియన్ గమనించిన మొదటి విషయం జిగురు లాంటి పదార్థం. ఆ పదార్థం చూసిన వెంటనే ఆడ్రియన్కు అర్థమైంది, నేను తిమింగలం నోటిలో ఉన్నాను, ఇక ఇదే నా చివరి రోజు అని. కానీ ఉన్నట్టుండి తిమింగలం పడవతో పాటు ఆడ్రియన్ను బయటకు ఊసేసింది. తిమింగలం ఎలాంటి దాడి చేయకుండా కిందకు విడిచిపెట్టడంతో బ్రతికిపోయాన్రా దేవుడా అనుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. బోటుతో పాటు ఆడ్రియన్ నీటిపైకి ఒక్కసారిగా రావటంతో తండ్రి డ్రేల్ ఊపిరి పీల్చుకొని ఆడ్రియన్కు ధైర్యం చెప్పి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. సాధారణంగా తిమింగలం మనిషి మీద దాడి చేస్తే తప్పించుకోవటం, బతికి బయటపడటం అనేది జరిగే పని కాదు. మరి ఆడ్రియన్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడో ఇప్పుడు తెలుసుకుందాం. హంప్యాక్ తిమింగలాలు భారీగా ఉన్నప్పటికీ వాటి గొంతులు చిన్నగా ఉంటాయి. అందువల్ల అవి పెద్ద జీవులను తినలేవు. చిన్న చేపలు, రొయ్యలను మింగటానికి వీలైన గొంతు మాత్రమే ఈ హంప్యాక్ తిమింగలాలకు ఉంటుంది. అందుకే కయాక్ను మింగలేక తిమింగలం ఊసేసింది. ఈ హంప్యాక్ తిమింగలం అనుకోకుండా ఆడ్రియన్ను, పడవను మింగిందే కాని పెద్ద జీవుల జోలికి ఈ తిమింగలాలు వెళ్లవు. తిమింగలాలు చేపలు తింటున్నప్పుడు చాలా వేగంగా ఉపరితలంపైకి వచ్చి ఆ మార్గంలో ఉన్న వస్తువులను అనుకోకుండా ఢీకొడతాయి. ఇలాగే ఆడ్రియన్ను, కయాక్ను ఢీకొట్టి హంప్యాక్ తిమింగలం మింగేసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అదృష్టవంతుడి బ్రో, తిమింగలం నోటి వరకు వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డావు అంటూ ఆ తండ్రి కొడుకులకు భూమి మీదే ఇంకా నూకలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ప్రమాదం బారిన పడ్డ ఆడ్రియన్ సైతం దీనిపై స్పందిస్తూ తిమింగలం తనను మింగేస్తుందని భావించానని, ఇక తన పని అయిపోయిందని అనుకున్నట్టు చెప్పుకొచ్చాడు. తనతో పాటు తన తండ్రిపై కూడా ఆ తిమింగలం దాడి చేస్తుందని భావించానని, ఆ కొద్ది క్షణాల పాటు తాను నరకం చూసినట్టు మీడియాకు చెప్పాడు. శాంటియాగోకు దక్షిణంగా దాదాపు 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటగోనియా ఓ ప్రత్యేక పర్యాటక ప్రాంతం. ఇది సాహస కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అందుకే ఇక్కడకు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ అనేక మంది నావికులు, ఈతగాళ్లు, అన్వేషకులు సాహసాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సముద్ర జలాల్లో తిమింగలాలు ఎక్కువగా తిరగటం, మనుషులపై దాడి చేయటం చాలా అరుదు.